తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ రిజర్వేషన్ వ్యవహారం కంచికి చేరని కథలా మారింది. ఈ అంశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చిత్తశుద్ధితో ముందుకు వస్తున్నట్లు కనిపించట్లేదు. బీసీలకు విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అంశంలో రాష్ట్రంలోని అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చెరోదారి అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఇక మరో పార్టీ బీజేపీ ఇప్పటికే తాను ఈ బిల్లుకు వ్యతిరేకమని తేల్చి చెప్తుంది. దీంతో రిజర్వేషన్ల అంశం ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. ఈ తరుణంలో అంతా కలిసి కేంద్రంలోని బీజేపీ సర్కార్పై ఒత్తిడి తేవాల్సి ఉన్నా శ్రద్ధ చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రిజర్వేషన్లకు తాము మద్దతు ఇస్తున్నామని అన్ని పార్టీలు చెప్తున్నాయి. కానీ పార్లమెంట్లో చట్టం చేసేందుకు అవసరమైన కార్యాచరణపై పార్టీలో ఐక్యత లోపించడానికి పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. తమ రాజకీయ ప్రయోజనం కోసం ఆరాటం తప్పితే రిజర్వేషన్లు సాధించాలనే చిత్తశుద్ధి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని బీసీ సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక క్రెడిట్ ఎవరికి దక్కాలన్న అంశాన్ని పక్కన పెట్టి ఉమ్మడిగా ఒత్తిడి తెస్తేనే ఉపయోగాలని అంటున్నారు. అయితే ఎవరు ఎంత చేసినా ఆఖరిగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంగీకరిస్తేనే బీసీ బిల్లుకు మోక్షం కలుగుతుంది. అయితే బీజేపీ అందుకు వ్యతిరేకంగా ఉందని ఆ పార్టీ నాయకుల మాటల్లోనే తేలిపోతుంది. దీంతో టార్గెట్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంగా ఉండాలని బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఒకవైపు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం అదే లక్ష్యంతో ఉండాలి. కానీ గర్జనల పేరుతో సంఘాలు పెట్టి సభలు పెట్టి రేవంత్ రెడ్డి సర్కారుపై విమర్శలు చేస్తే సాధించేది ఏమీ ఉండదని అంటున్నారు. అందుకే బీఆర్ఎస్ సైతం కేంద్రంలోని బీజేపీని నిలదీసేలా కార్యాచరణ ఉండాలని కోరుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టం వస్తే ఆ క్రెడిట్ తమ పార్టీ ఖాతాలోనే పడుతుందని చెప్తున్న కాంగ్రెస్ నాయకులు అందుకే ఈ విషయంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని విమర్శిస్తున్నారు, మండిపడుతున్నారు. ఇప్పటికే 10% ముస్లింలు ఉన్నందున మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని బీజేపీ మెలికపెట్టింది. ముస్లింల సాగుతో మొత్తంగా బీసీ రిజర్వేషన్లపై బీజేపీ అడ్డుకుంటుందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. ఈ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన బీజేపీతో కలిసి కాంగ్రెస్ డ్రామా చేస్తుందని ఆరోపించింది. ఇక పార్లమెంటులో ఆమోదం పొందితేనే రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉందని తెలిసి అందుకు బీజేపీ సహకరించదని తెలిసి ఎలా హామీ ఇస్తారని గులాబీ పార్టీ నిలదీసింది. మొత్తంగా రాజకీయంగా మైలేజ్ కోసం ప్రధాన పార్టీలు బీసీ రిజర్వేషన్ల అంశంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ అంశంలో ఎవరికి వారు తామే ఛాంపియన్లు కావాలనే ఆరాటం తప్ప రిజర్వేషన్లు దక్కాలన్న చిత్తశుద్ధి కనిపించడం లేదని విమర్శలు బీసీ సంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక అయితే బీసీ రిజర్వేషన్ల విషయంలో అసెంబ్లీలో ప్రధాన పార్టీలు మద్దతు ప్రకటించాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ పార్టీల సహకారం రేవంత్ సర్కార్ తీసుకోవాలని బీసీ సంఘాల నాయకులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలని చూస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన అన్ని పార్టీల ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్లో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసింది. బనకచెర్లపై ఏర్పాటు చేసిన తరహాలోనే బీసీ రిజర్వేషన్లపైన ఏం చేయాలనే దానిపై ఆల్ పార్టీ మీటింగ్ లేదా పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి మరోలా ఉండేదని వాదన కూడా ఉంది. ఢిల్లీ ధర్నాకు అంత రావాలని బహిరంగంగా పిలుపునివ్వడం కాకుండా అఖిల పక్షాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించి ఉండాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో కృషి చేయాలని బీసీలు కోరుతున్నారు.